ఎంత పొరపాటు జరిగింది? ఏమిటన్నగారు? మేడపిలో నా రక్షమాల మర్చిపోయి వచ్చాను. సంగ్రామానికి వచ్చి వెనుదిరగడం శుభకరం కాదే. అనపోతూ ఈ కార్యాన్ని నువ్వే చక్కబెట్టుకురావాలి. అలాగే అన్నగారు. అవిగో మన మాచర్ల వీరుల గరుడ పతాకాలు ఎలా రెపరెపలాడుతున్నాయో చూడండి. అన్నగారు, ఆ కొండల మాటను దాగి ఉన్న సైన్యాలు ఎవరివి? అవి నందీశ్వర పతాకాలు, నాగమ్మ సేనలు. సమరభూమికి దూరంగా కొండల మాటను దాచవలసిన అవసరమే వచ్చింది. ఇందులో ఏదో కుట్ర ఉంది. పదండి. జై చెన్నకేశవ! జై చెన్నకేశవ! కేతరాజు గారు, మా రాయబారాన్ని తిరస్కరించిన నాగమ్మ గారి ఇలా సంధికి ప్రయత్నించిందంటే మాకేదో ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఏదో కుతంత్రం మేము నమ్మలేకుండా ఉన్నాం. నమ్మించి ద్రోహం చేయడం నాగమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అవును, మిమ్మల్ని ఈ రాయబారానికి పంపించింది నాగమ్మ లేక నలగామరాజు? ఇరువురును మనస్ఫూర్తిగా మీ షరతులు అంగీకరిస్తూ నరసింహరాజు గారిని మీకు అప్పగిస్తా ఉన్నారు. మహారాజా, కాలి వద్దకు వచ్చిన సంధిని కాదనకూడదు. ఒకవేళ పశ్చాత్తాపంతో నాగమ్మే పంపించి ఉంటుందేమో ఈ రాయబారాన్ని. సమరానికి ముందు ఇలాంటి సంధి ప్రయత్నాలు సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంధిని అంగీకరించడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రహ్మన్న గారు? ఆగండి! ఈ సంధిని అంగీకరించడానికి వీల్లేదు. గతాల్ని మరిచారా, గతాల్ని విస్మరించారా? గోపన్న గుండెల నుండి చెందిన రక్తపు ఛాయలు ఇంకా మాయలేదు. లంకన్నను బట్టిపెట్టిన సంగతి ఇంకా మర్చిపోలేదు. మామగారింటికి వెళ్ళిన అలరాజు మృత్యుపై మృంగిన నాగమ్మ మాయలకు మళ్ళీ మోసపోతున్నారా? ఏమిటి ఆవేశం? శాంతి. మీరు విశ్వశాంతిని కోరి అంటరానితనాన్ని నిర్మూలించారు, చాపకూడు భుజించారు. సర్వ మతాలను ఏకం చేసే మీ శాంతి సిద్ధాంతాలను రూపుమాపడానికే నాగమ్మ యుద్ధానికి సిద్ధపడింది. మీ ఆశయ రక్షణ కోసమైనా మీరు కత్తి పట్టక తప్పదు. బాలచంద్ర! బొమ్మరాజు గారు, అలరాజును చంపిన ఆ పాపకర్ములపై పగ సాధించుకోవాలన్న ప్రతీకార వాంఛ మీకు లేదా? మహారాజా, అర్ధరాజ్యం అపహరించి మండారి అడవులకు పంపిన ఆ మాయనాడిపై కక్ష సాధించాలన్న కాంక్ష మీకు లేదా? కన్నమదాసు,
నీ వీరత్వం మాసిపోయిందా, మట్టి పాలైందా? కత్తి పట్టలేని పెద్దలంతా కథన రంగానికి రాకండి. ఉడుకు రక్తంతో ఉరకులు వేసే ఎముకలంతా ముందుకు రండి. బాలచంద్ర, మన రాజ్యాన్ని మనకిచ్చి వేసి ఆ నరసింహరాజుని కూడా అప్పగిస్తామంటున్నాడు. కుదురుతున్న ఈ శాంతి సంధిని కూలద్రోయటం నీకు భావ్యం కాదు. బాలచంద్ర, తెలిసినదా? ఈ పాటి పౌరుష ప్రతాపములు మాకు లేకపోలేదు. శాంతి సర్వత్రా సమంజసమని పెద్దలు భావిస్తున్నారు. బాలు, ఈ విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. ఏమైనా సరే ఈ సంధికి మేము అంగీకరిస్తున్నాం. మీ అందరికీ సంధి జ్వరం బట్టి నాగమ్మ చేస్తున్న విపరీతనాలు చూడలేకపోతున్నారు. ఒక్కసారి నా బయటికి వచ్చి చూడండి. మన చుట్టూ ఉన్న కొండల మాటలు ఎలా చక్రబంధం పొందిందో. నల్లగొండ మాటలు చెంచు మూకల్ని దాచి దారిలో మమ్మల్ని చంపించడానికి ప్రయత్నిస్తుందా కాసక్. ఎంత ఘోరం! బ్రహ్మన్న గారు, ఆ నాగమ్మ సంధి పేరుతో చేస్తున్న కుట్రలేమిటో ముందు గ్రహించండి. ఎక్కడ రాయబారు? ఏమయ్యా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి మహారాజా. ఉపసేనాని గారు, విద్రోహులైన ఆ రాయబారులు మన సేనావారం దాటక ముందే బంధించి మా సమక్షానికి తీసుకురండి. చిత్తం మహారాజా. బాలచంద్ర, బాలచంద్ర, మీ తమ్ముడు అనపోతూ ఆత్మత్యాగం చేసుకున్నారు. మారచి! అవును దొరగారు, మీరు యుద్ధానికి రావద్దన్నారట. ఇవి మీకు అందజేయమని మీ తమ్ముడు గారి తుది కోరిక. అనపోతు, నీవు మహావీరుడవని నాకు తెలుసు. సబ్రాహ్మణుడవైన నీవు సమరభూమిలో మరణిస్తే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని నిన్ను రావద్దన్నా. అందుకు అభిమానపడి ఇంత ఘోరం చేస్తావు. సరే, నీ ఆత్మశాంతి కోసం దీక్షా కంకణం ధరిస్తున్నా. రణభూమిలో చిందించకూడదనుకున్న నీ రక్తంతోనే తలనాటి రణ పూజ ప్రారంభిస్తాను. మహారాజా, అనపోతుకున్న ఆత్మాభిమానం మీలో ఏ ఒక్కరికి లేదా? బ్రహ్మన్న గారు, ఇక నాగమ్మను మన్నించటానికి వీల్లేదు. మన సైన్యాన్ని సమీకరించండి. ఇక యుద్ధము అనివార్యమే. కన్నా మ్రోగించు రణభేరి. జై చంద్రకేశవ! జై చంద్రకేశవ! నాగమ్మ గారు, ఒక్కసారి తిలకించండి. ఈ పైశాచిక యుద్ధంలో ఇంతమంది అమాయకుల రక్తం చిందించి మనం సాధించేదేమిటి? పీనుగ కుప్పలతో నిండిన రుద్రభూమి మాత్రమే. చూసి మన ఇరుపక్షాల నుంచి చెరొక వీరుణ్ణి పోరాటానికి విడిచిపెడదాం. వారిలో ఎవరు గెలిస్తే వారిదే విజయంగా తీసుకుందాం. మీ అపజయాన్ని అంగీకరించండి. అందుకు సూచనగా ఆ పుట్ట మీద నిలబడండి. మీ రాజ్యం మీకు ఇచ్చేస్తాం. నాగమ్మ గారు, మీలో మానవత్వం ఏ మూలనైనా దాగి ఉందేమోనని తుది ప్రయత్నం కూడా చేశాను. సరే, ఇక బలాబలాలు తెలుసుకుందాం. జై చెన్నకేశవ!